నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమా రన్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు భారీ హైప్, భారీ ఫుల్ క్రేజ్ అయితే నడిచింది ఈ సినిమా పైన. సోలో రిలీజ్, పాన్ ఇండియా మూవీ, టికెట్ హైక్స్, అలాగే దసరా హాలిడేస్, ఇక సినిమాకి తిరిగే లేదనుకున్నారు. కానీ అదేమో మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఒక్కరోజు ఆరాటంగా మిగిలిపోయింది. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సినిమాకి రిలీజ్ కంటే ముందు భారీ హైప్ అండ్ క్రేజ్ ఉండడమే కాకుండా ఈ సినిమాకి రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ పడింది. అయినా సరే ఈ సినిమాకి ఒక్కరోజు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా రెండో రోజు షెడ్కి వెళ్ళిపోయింది. మరి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటున్నావు, సినిమాకి కలెక్షన్స్ లేవంటున్నావు అంటే అవును, సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కానీ కేవలం ఫ్యాన్స్ నుంచి మాత్రమే వచ్చింది. న్యూట్రల్ ఆడియన్స్కి ఈ సినిమా పైన అసలు ఇంట్రెస్టే లేదు. సినిమాకి వెళ్ళిన వాళ్ళకైతే తల్లపోటు. నరకడంలో సినిమా పెట్టారో లేదంటే సినిమాలో నరకడం పెట్టారో చెప్పిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే తీశారు అన్నట్టు ఎలివేషన్ నరకడం, ఎలివేషన్ కాల్చడం, సినిమా అంతా ఇదే. స్టోరీ కానీ ఎమోషన్ కానీ టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనిపించదు. ఆ నరకడం కూడా ఇంటర్వెల్కే జనాలంతా అయిపోయి కొంత శాంతిస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జనాలంతా పోగేసుకున్న తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో మళ్ళీ నరకుడే నరకుడు. అసలు పవన్ కళ్యాణ్కే మార్కెట్ లేదు. అసలైన సినిమాలని ఫ్యాన్సే పట్టించుకోవడం మానేశారు. ఇక న్యూట్రల్ ఆడియన్స్ అయితే అసలైన సినిమాలపైన ఇంట్రెస్టే లేదు. అలాంటప్పుడు కథ లేకుండా, ఎమోషన్స్ లేకుండా వాటిని గాలికి వదిలేసి కేవలం ఎలివేషన్స్ మాత్రమే పెట్టి సినిమా తీస్తే ఎలా హిట్ అవుతుంది? అందుకే ఇది పోయింది. మొదటి రోజు ఆ మాత్రమన్నా కలెక్షన్స్ వచ్చాయంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి సుజిత్ కట్ చేసిన గ్లిమ్స్ వీడియో, రెండు ఈ సినిమాకి పెంచిన భారీ టికెట్ రేట్స్. లేదంటే ఈ సినిమాకి కనీసం టైర్ 2 హీరోల రేంజ్లో కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదు. అయితే మొదటి రోజు వేసిన పోస్టర్లో కూడా 20 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ అయితే కలిపారు. ఇక్కడ ఇంకో విషయం, డే 1 పోస్టర్ వేసిన వాళ్ళకి డే 2 వచ్చిన కలెక్షన్లు చూసి మైండ్ బ్లాక్ అయినట్టుంది. అందుకనే డే 2 పోస్టర్ రిలీజ్ చేయలేదు. మొదటి రోజున 128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే రెండో రోజున కేవలం 28 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొదటి రోజున రిలీజ్ చేసిన పోస్టర్ని 2 రోజులకు కలిపి రిలీజ్ చేశారేమో, అందుకే డే 2 పోస్టర్ వేయలేదేమో. ఇక డే 3 కూడా ఈ సినిమాకి మరీ ఘోరం, కేవలం 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక ఆదివారం అయితే ఈ సినిమాకి అస్సలు ఆక్యుపెన్సీ లేదు. ఇదైతే మరీ దారుణం. బేసిక్గా ఒక స్టార్ హీరోకి టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్స్ అయితే వస్తాయి. అయితే డబ్బింగ్ సినిమానో రీమేక్ సినిమానో అయితే చెప్పలేం. కానీ ఈ ఓజీ సినిమా మాత్రం స్ట్రైట్ తెలుగు సినిమా. పైగా ఈ సినిమాకి 98% వరకు రివ్యూస్ అన్నీ కూడా పాజిటివ్గానే వచ్చాయి. అయినా సరే ఈ సినిమాకి ఆదివారం కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ సినిమాకి ఆదివారం రోజున టోటల్ వరల్డ్ వైడ్గా 29 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇదైతే డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాకి ఎందుకు కలెక్షన్లు పెరగడం లేదంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ సినిమాల పైన ఆడియన్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. పైగా భారీ టికెట్ రేట్లు, అందుకనే ఈ సినిమాకి కలెక్షన్లు అయితే పెరగడం లేదు. ఈ లెక్కన చూసుకుంటే ఓజీ సినిమాకి సోమవారం డెఫిసిట్లు పడే ఛాన్స్ ఉంది. ఇక సోమవారంతో లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయినట్లే. ఎందుకంటే ఇక గురువారం రోజున కాంతారా సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా వచ్చిందంటే ఇక ఈ సినిమాని థియేటర్స్ నుంచే లేపేస్తారు. ఇలా ఓజీ సినిమాకి 4 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్గా వచ్చిన గ్రాస్ 209 కోట్లు, 105 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం 176 కోట్లు. ఈ సినిమా ఇప్పటి వరకు సాధించింది 105 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఇంకా 70 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. చూస్తుంటే అదైతే అసాధ్యంగానే కనిపిస్తుంది. ఒకవేళ అలా రావాలంటే ఒక దారి ఉంది. కాంతారా సినిమా రిలీజ్ అయ్యే లోపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా మళ్ళీ ఇంకోసారి ఒక్కో టికెట్ 1000 రూపాయలు పెట్టి సినిమా చూస్తే పాసిబుల్ అవ్వచ్చు. మొత్తానికైతే ఓజీ సినిమా లాంగ్ రన్లో పెద్ద బొక్కే పెట్టేట్టుగా కనిపిస్తుంది. అయితే ఈరోజు కలెక్షన్స్ని రేపు అప్డేట్ చేస్తాను. మరి ఈ సినిమా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి.